చాలా ఏళ్లుగా బకాయిలు ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని జీవీఎంసీ కాంట్రాక్టర్ యూనియన్ జనరల్ సెక్రటరీ గ్రంథి సాధురావు అన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, గత ప్రభుత్వం నిలిపివేసిన గ్రాంట్లను విడుదల చేయాలని విశాఖ జీవీఎంసీ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కాంట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. రోడ్డు నిర్మాణంతో పాటు రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చివేసిన కనీసం పైసా కూడా కాంట్రాక్టర్లకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లేదని గ్రాంట్లను గాలికి వదిలేసిన ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బడ్జెట్ లేకుండా టెండర్లను పిలిచి కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టవద్దని కోరుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు. నా పేరు రంగుల జగన్నాథం. నేను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మరి అలాగే కాకుండా జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ చైర్మన్ గా ఉంటున్నాను. ఈవేళ ఏంటంటే ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఈవేళ కాంట్రాక్టర్ కోట్లాది రూపాయల పేమెంట్లు బకాయిలు పడ్డాయి. ఈ రోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఏదైతే ఆర్థిక పరిపుష్టికల కార్పొరేషన్ ఈవేళ చిన్నభిన్నం చేశారు. ఈవేళ సుమారు కాంట్రాక్టులకి 400 కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ అధికారులకు ఏంటంటే స్పందన లేదు. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా స్పందన లేదు. ఇవాళ రాష్ట్రంలో తీసుకెళ్తే కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు బాకీ పడ్డాను. R&B, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లు తీసుకెళ్తే ఇవాళ కాంట్రాక్టర్లకి ఏదైతే పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోయి ఉన్నారు. ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ కాంట్రాక్టర్ల పరిస్థితి ఉంది. చాలా మీ ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒక పక్క డిమాండ్ చేస్తున్నాం కూడా, కాంట్రాక్టులు కాపాడండి, కాంట్రాక్టులు కాపాడి వాళ్ళ భవిష్యత్తు. ఇవాళ కాంట్రాక్టర్ వ్యవస్థ ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారు వర్గం కనుక ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంట్రాక్టర్ వ్యవస్థ కెట్టు పరిస్థితుల్లో చేయొత్తునివ్వాల్సిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. నా పేరు రంగుల జగన్నాథం. నేను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మరి అలాగే కాకుండా జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ చైర్మన్ గా ఉంటున్నాను. ఈవేళ ఏంటంటే ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఈవేళ కాంట్రాక్టర్ కోట్లాది రూపాయల పేమెంట్లు బకాయిలు పడ్డాయి. ఈ రోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఏదైతే ఆర్థిక పరిపుష్టికల కార్పొరేషన్ ఈవేళ చిన్నభిన్నం చేశారు. ఈవేళ సుమారు కాంట్రాక్టులకి 400 కోట్ల రూపాయల పేమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ అధికారులకు ఏంటంటే స్పందన లేదు. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా స్పందన లేదు. ఇవాళ రాష్ట్రంలో తీసుకెళ్తే కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు బాకీ పడ్డాను. R&B, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లు తీసుకెళ్తే ఇవాళ కాంట్రాక్టర్లకి ఏదైతే పెట్టుబడి